శ్రీరాముల వారి ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు రాముడి నుదుటికి తిలకం దిద్దాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చారు. బాలరాముడి నుదుటిపై 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు ప్రసరించాయి. అయోధ్యకు వెళ్లలేని భక్తులు ఇళ్ల నుంచే అద్భుతాన్ని చూసి తరించారు. శ్రీరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇంజనీర్లు. ప్రత్యేకంగా అద్దాలు, పైపులు, లెన్స్లు ఏర్పరిచారు. అంతకుముందు నవమిని పురస్కరించుకొని బాలరాముడికి అభిషేకం నిర్వహించారు అర్చకులు. చాంద్రమానం ఆధారంగా 2099 వరకు ప్రతి శ్రీరామనవమికి సూర్యకిరణాలు రాముడి నుదుటిపై పడేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్మాణ నిపుణులు తెలిపారు. సూర్యతిలకం ఏర్పాటు కోసం 4 అద్దాలు, లెన్సులు, గొట్టాలను బెంగళూరుకు చెందిన ఆప్టిక్స్ సంస్థ ప్రతినిధులు తయారు చేశారు. గొట్టాల తయారీలో ప్లాస్టిక్, ఇనుము వినియోగిస్తే కాలక్రమేణా తుప్పుపట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకోసం ప్రత్యేకమైన ఉష్ణోగ్రతలో అష్టధాతువులు బంగారం, వెండి, రాగి, సీసం, జింక్, టిన్, పాదరసం, ఇనుముతో గొట్టాలు తయారు చేశారు. ఆలయంపై ఏర్పాటు చేసిన అద్దం నుంచి సూర్యకిరణాలను ఒక గొట్టం ద్వారా నిర్దేశిత స్థలానికి వెళ్తాయి. అక్కడున్న మరో అద్దంపై అవి ప్రసారం అయ్యాక రెండో గొట్టం నుంచి మూడో అద్దంపైకి చేరతాయి. ఇలా శ్రీరాముడి నుదుటిపైకి చేరుకుంటాయి. సూర్యకిరణాలు 5 నిమిషాల పాటు నుదుటిపై ఉన్నప్పుడు వేడి ఎక్కువై మచ్చ ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాతో చివరి అద్దం వద్ద ఓ ఫిల్టర్ అమర్చినట్లు తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలోనూ శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు ధ్వజారోహణం చేశారు. సకల దేవతలను వేడుకలకు ఆహ్వానించారు అర్చకులు. ఈ నెల 11న ఒంటిమిట్టలో పండువెన్నెల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది.